హాయ్, నేను విద్యను. ఒక వారం కిందట నేను ఒక అమ్మాయిని చూశాను. తను ఇంటర్ చదువుతోంది. వాళ్ళ నాన్న అమ్మ హోటల్ నడుపుతున్నారు. ఆ అమ్మాయి పొద్దున 4 గంటలకి హోటల్కి తన అమ్మా నాన్నతో పాటు వచ్చి అక్కడ ఉండే పనులన్నీ చేసి 9 గంటలకంతా తను రెడీ అయ్యి తిరిగి కాలేజీకి వెళ్తుంది. మళ్ళీ సాయంత్రం యథావిధిగా 5 గంటలకంతా హోటల్కి వచ్చేస్తుంది. శని ఆదివారాలు కాలేజ్ సెలవు దినాల్లో కూడా తను హోటల్లోనే ఉంటుంది. తను తన ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేదా ఒకరోజు హాయిగా ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవాలన్నా ఉండదు. పైగా అందరిలాగే తను బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, చదువులో వెనకబడకుండా చూసుకోవాలి. మామూలుగా మిగతా అమ్మాయిలకు సాధ్యం కాని గాఢమైన కోరిక, తన టైం మొత్తం తన హోటల్కి అమ్మా నాన్నకి త్యాగం చేసే బుద్ధి తనకి ఎలా వచ్చాయి అని నేను అడిగాను. దానికి తను చాలా మామూలుగా, ఇది నా కోసము, నేను ప్రేమిస్తున్న నా వాళ్ళ కోసము చేస్తున్నాను. ఆ ప్రేమ అనే భావన అన్ని అడ్డంకుల్ని అధిగమించి త్యాగాన్ని, కష్టాన్ని భరించే శక్తినిస్తుంది. అలాగే డబ్బు అంటే మామూలు విషయం కాదు కదక్క, ₹1 విలువ చేసే ఒక చాక్లెట్ కూడా ఎవరు ఊరికే ఇవ్వరు అని అంది. డబ్బు లేనిదే ఏ పని జరగదు. మా అమ్మా నాన్నకి, నాకు, నా చదువుకి, మేము సంతోషంగా బతకడానికి డబ్బు ఖచ్చితంగా కావాలి కదక్క అంది. డబ్బు కావాలంటే నేను పని చేయాల్సిందే అని చెప్పింది. నేను ఈ చిన్న హోటల్లోనే ఆగిపోవాలి అనుకోవడం లేదక్క అని కూడా అంది. ఈ కర్నూలు జిల్లాలోనే పెద్ద హోటల్ నడపాలి అనుకుంటున్నాను అని అంది. అలాగే ఇంకో అద్భుతమైన మాట చెప్పింది. ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను కష్టపడుతున్నానని, రెస్ట్ లేకుండా పని చేస్తున్నాను అని మా అమ్మా నాన్న చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు అక్క అనింది. ఈ 4 చక్రాలు ఉండే ఈ హోటల్ బండిని 4 అంతస్తుల హోటల్గా మార్చడానికి ట్రైనింగ్లో ఉన్నాను. హోటల్ పునాదులు బలంగా తయారు చేయడానికి ఒక ఇంజనీర్లా ప్లాన్ తయారు చేస్తున్నానక్క అని చెప్పింది. ఆ మాటలు వినగానే నాకు చాలా సంతోషమేసింది. నన్ను నేను చూస్తున్నట్టు అనిపించింది. ముందు మీకేం కావాలి, ఏం అక్కర్లేదు తెలుసుకుంటే ఎందులో అయినా మీదే విజయం. ముందు మీకేం అవసరం లేదో తెలుసుకుంటే మీకేం కావాలో తెలిసిపోతుంది. నాకైతే ఒకరి కింద పని చేయడం ఎప్పటికీ ఇష్టం ఉండదు. నా తల్లి తండ్రి ఏ పేదరికంలో బతికారో నాకది అక్కర్లేదు. డబ్బు లేదని దూరం పెట్టే బంధు ప్రేమ నాకు అస్సలు అవసరం లేదు. నాకొక రోజుకి ఉండే టైం దాదాపు 10 గంటలు. దాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కింద పని చేయాలని అనుకోను. ఇప్పుడు నాకేం కావాలో చెబుతా. నాకు ప్రపంచమంతా తిరిగి చూసేంత తీరికుండాలి. నాకు కావాల్సినట్టు బతకడానికి స్వేచ్ఛ ఉండాలి. నా జీవితం మీద, నా సమయం మీద నాకు అధికారం ఉండాలి. డబ్బు నా కోసం పనిచేయటం కావాలి. నాకు కావాల్సినవి ఇవి. మరి మీకేం కావాలో ఏంటో ఎంచుకోండి. నేను చాలాసార్లు డబ్బు పోగొట్టుకుని ఓటమిని చూశాను. కానీ నా మనసు లోతుల్లో ఉన్న కారణాలు, ఆశలు నన్ను ధైర్యంగా నిలబెట్టి ముందుకు నడిపించాయి. నేను చెప్పిన ఆ అమ్మాయిలాగా మీకోసం, మీ వాళ్ళ కోసం ఒక్క పనినే ఎంచుకొని ఇబ్బంది పడకుండా, మీకు కాస్త సమయం ఉన్నా దాన్ని ఉపయోగించుకొని తెలివిగా కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించండి. మీ వాళ్ళని డబ్బుకి ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఒకరి కింద పనిచేస్తూ ఒక సంపాదనతోనే ఆగిపోకుండా కనీసం 2 దారుల్లో మీ చేతికి డబ్బు వచ్చేలా చూసుకోండి. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చెయ్యకపోతే ఇప్పుడే చేసేయండి. థ్యాంక్ యూ.